ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. రమగారు, ఆ, మనిషికి నిజమైన ఆభరణం ఏది అనుకోవాలి? ఎందుకంటే చదువు, ఆస్తులు, నగలు, ఇట్లా రకరకాలవన్నీ కూడబెట్టుకుంటూ ఉంటాం మనం మన జీవిత కాలంలో. కానీ ఒక్కటి మాత్రమే మనకి జీవితాంతం మనతో పాటే ఉండిపోతుంది. అదే నిజమైన ఆభరణం అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మీరేమంటారు? ఒకటి వాక్కు, రెండోది ప్రవర్తన. మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి భర్తృహరి సుభాషితాలు. అప్పుడు ఒకటి అనకూడదు, కొన్ని మాత్రమే మనతో నిలిచిపోతాయి అనుకోవాలి. కొన్ని ఇప్పుడు మనం మాట్లాడిన మంచి మాటలు శాశ్వతంగా ఉంటాయి, అంతే కదా. మన ప్రవర్తన, మనం చేసిన దానం, మనం ఇతరులతో ప్రవర్తించిన విధానం, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి మాట చెప్పారు అనేది ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. నువ్వు వేసుకున్న నగ, కట్టుకున్న చీర ఇప్పుడే చాలా కొద్ది మంది ఆవిడ కట్టుకున్న చీర చాలా బాగుందని గుర్తు చేసుకుంటారు. కొంతమందికి అసలు గుర్తు కూడా ఉండదు. ఈ చీర ఇదివరకు చూసామన్న జ్ఞాపకం కూడా ఉండదు. ఎవరి గుర్తు? మనం చూసే ఎన్ని వేల రంగుల్లో చీరలు గుర్తు ఎక్కడ? మనం చేసిన సహాయం మాత్రం బతుకంతా వాళ్ళతో ఉండిపోతుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులకి ప్రవర్తన, మాట, చేసిన సహాయం అవి ఎప్పటికీ మారిపోవు, ఎప్పటికీ ఉంటాయి, కలకాలం నిలిచి ఉంటాయి. మనం సెబీది అది ఇచ్చి వాళ్ళందరి గురించి చెప్పుకుంటామా? దాన గుణం, సహాయం చేసే గుణం, వాటి వల్లే జ్ఞాపకం పెట్టుకుంటారు వ్యక్తుల్ని. ఇప్పుడు మంచి నగలేసుకున్నాం, లేదా ఏదో మనకు చాలా పెద్ద ఎడ్యుకేషన్, అది నీకే ఉపయోగపడుతుంది. దేశానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ ఏదైనా ఉంటే అది గుర్తుపెట్టుకుంటారు. మనం వేసుకునే నగలు, బట్టలు, మనం రాసుకునే పెర్ఫ్యూమ్ మనకే సౌందర్యం, ఒక తాత్కాలికమైన ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఒకళ్ళని చూసాం, చాలా చక్కగా అందంగా తయారయ్యారు, నోరు తెరిస్తే భాష బాగోలేదు, ఉపయోగం లేదు. ఇవన్నీ విలువను కోల్పోతాయి కదా, వస్తువులు విలువను కోల్పోతాయి. కాబట్టి అత్యంత విలువైన విషయం ఏమిటంటే మాట, ప్రవర్తన అని వాటిని సరైనవిగా చేసుకోవాలి. ఒక పురాణ గాథ ఉంది జయ దీని మీద. ఓకే. అంటే సత్ప్రవర్తన వల్ల వ్యక్తులకి ఎలాంటి గొప్పతనం వస్తుందో చెప్పే కథ అన్నమాట. ఇది ఎప్పటిది? రావణాసురుడి కాలం నాటిది. రాములు వారు లేరు. రావణుడు చాలా పెద్దవాడు కదా. రావణాసురుడు చాలా పెద్దవాడు. రాముడికి కనీసం 30 తరాల ముందున్న ఒక రాజుగారు, నా వంశస్థుడితోటే నీకు మరణం వస్తుందని రావణాసురుడిని శపించాడు. రావణాసురుడు అంత పురాతనుడు, చాలా పెద్ద వయసు ఆయనకి. అంత పెద్దవాడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు. అదే నా ఆలోచన. అప్పుడు ఆ జీవిత ప్రమాణాలు చాలా పెద్దవి. ఆయన దశరథుడే 60,000 సంవత్సరాలు జీవించాడు. అవును, అంతకంటే ముందు వాడు రావణాసురుడు. ఆయనకి చాలా వయసు ఉంది. రాముడు అసలు అతని రావణాసురుడి చరిత్ర అలాంటిది ఏదైనా ఉందా రమ్మగారు? అందుబాటులో ఉందా? మనకు వాల్మీకి రామాయణంలోనే ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఆయనది సంబంధించి అంటున్నా నేను. మరి రామాయణమే రావణాసురుడికి సంబంధించిన కథ. రామాయణంలో మనము రాముడు, సీత ఈ పాత్రలన్నీ చూస్తాం కదా. నేను అనేది రావణాసురుడు, ఆయన పుట్టుక, ఆయన చిన్నప్పుడు బాల్యం, ఇవన్నీ కూడా ఉన్నాయా అంటున్నా. లేవు, రామాయణంలో చెప్పబడినవే ఆయన కథలు. రావణాసురుడు గురించి రామాయణంలోనే చెప్పబడింది. ఓకే. అతను అప్పటి కాలం వాడు. అయితే ఈ రావణాసురుడి కాలం నాటి కథ అన్నమాట ఇది. ఆ కాలంలో భూమండలాన్ని చక్రవేణుడని ఒక మహారాజు పరిపాలించేవాడు. చక్రవేణుడు. ఈ చక్రవేణుడు ఏంటంటే ఈయన చాలా ఉత్తమోత్తమైన గుణాలు కలిగినవాడు. ఈయన ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు రాజుగారు. ఆయన భార్య, చాలా సింపుల్ లివింగ్, అత్యంత సింపుల్ లివింగ్ అన్నమాట. ప్రజల దగ్గర నుంచి తీసుకున్న కప్పాలు వాళ్ళకే వాడేవాడు, కానీ సొంతానికి వాడుకునేవాడు కాదు. ఆయనకి రాజభోగాలు ఏం లేవు, సాదా సీదాగా ఉండేవాడు. అయితే ఏమైందట, ఆ కాలంలో ఒక పెద్ద ఉత్సవం జరిగింది. రాజబంధువులు, రాజోద్యోగులు, ఇతర రాజధానుల్లో చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఎంతంత బంగారాలో ధరించారు, చాలా ఆభరణాలు వేసుకున్నారు. ఈ చక్రవేణ మహారాజు గారి భార్యకి ఏ ఆభరణాలు లేవు. మరి రాజుగారు వచ్చిన డబ్బేమి తను ఉంచుకోడు, ప్రజలకే వాడేస్తాడు కదా. అప్పుడు అందరూ ఏమడిగారు, అమ్మ మహారాణి, మీరు మహారాణి కదా, మాకు ఏలికకి భార్య, మేమే ఇంత గ్రాండ్గా ఉన్నప్పుడు మీరు ఇంకా బాగా ఉండాలి, మేము ఇంత ఘనంగా ఇంత అలంకరించుకుని ఇన్ని ఆభరణాలతోటి ఉన్నాము, మీరు కూడా ఆభరణాలు ధరించి ఉండాలి కదా, మీరు ఇట్లా సాదాసీదాగా ఉండటం మాకు చాలా బాధ కలిగిస్తోందని చెప్పారు. చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఆభరణాలు లేవేమిటి, వాళ్ళందరూ బోళ్ళు ఆభరణాలు పెట్టుకొచ్చారు, అందరూ నన్ను అడిగారు, నాకు కూడా ఆభరణాలు చేయించండి అని చెప్పింది. చెప్పేసరికల్లా మన దగ్గర డబ్బేది,
ధనం ఏది, బంగారం ఏది మన దగ్గర? మనం అందరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి కప్పాలు తీసుకుంటాం, వాళ్ళకే వాడతాం. భూమి ఇంత సస్యశ్యామలంగా ఉందంటే, ఇంత చక్కగా బాగుంది మన భూమండలం అంతా, ప్రజలు ఇచ్చిన డబ్బుని వాళ్ళకే వాడుతున్నాం, భూమిని బాగు చేయడానికి వాడుకుంటున్నాం. మన దగ్గర బంగారం లేదంటే ఆవిడ చాలా కష్టపెట్టుకుంది. నేను ఇంకోసారి ఇట్లాంటి ఉత్సవాల్లో ఎలా పాల్పంచుకుంటాను, వాళ్ళందరూ నాకు జాలిగా చూస్తున్నారు, ఎట్లాగైనా కాస్త బంగారం తెప్పించి నగలు చేయించండి అని, ఆభరణాలు చేయించమని. ఈయన ఏం చేశాడంటే చూశాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర బంగారాలు లింగారాలు మనకి ఇచ్చేవాళ్ళు లేరు. మంత్రిని లంకా నగరానికి పంపించాడు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, చక్రవేణి మహారాజుకి నువ్వు కప్పం కట్టట్లేదు, సముద్రంలో ఉన్నప్పటికీ నువ్వు కూడా భూభాగం మీద ఉన్నట్టే, నువ్వు కూడా మాకు కప్పం కట్టాలి, బంగారాన్ని కప్పంగా కట్టమని అడిగిరమ్మని పంపించాడు. ఆ బంగారం ఎందుకు? భార్య కోసం. సరే, ఈ మంత్రి గారు వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, చక్రవేణి మహారాజు బంగారాన్ని కప్పంగా ఇవ్వమన్నాడు అని అడిగేసరికల్లా రావణాసురుడు అన్నాడు, చక్రవేణి ఎవడు? వాళ్ళకి నేను కట్టడం ఏమిటి? మానవుడు, అతని భూభాగంలో మేము లేము, నేను కప్పం కట్టను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నాడు. అనేసరికల్లా మంత్రి అన్నాడు, బాగా ఆలోచించుకో, సరిగా ఆలోచించుకో, చక్రవేణి మహారాజు మాట కాదనడానికి వీల్లేదు అంటే, రావణాసురుడు ఏమైనా సరే నేను కట్టను, దిక్కుంచోడు చెప్పుకోపో, తనదైన శైలిలో చెప్పేశాడు. ఈ మంత్రి గారు సముద్రపు ఒడ్డుకి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోవడానికి. సరే, ఏమైంది ఆలోచిస్తున్నాడు ఆయన, ఇంకో రకంగా ఎలా అడగాలి అని. ఇంతలో మండోదరి వచ్చింది. ఎవరు వచ్చారు ఏమిటి అని అడిగేసరికల్లా, చక్రవేణి ఉట్ట అతనికి బంగారం కప్పంగా కట్టాలట, ససేమిరా కట్టడం కుదరదని నేను పంపేశాను, వాడికి నేను భయపడటం ఏమిటి, మానవుడు అంటే. అయ్యో మీకు తెలియదండి, మీకు తెలీదు, చక్రవేణుడు చాలా మహిమ కలిగిన వాడు, అతని ప్రవర్తనే అతని మహత్యము, వద్దందిట. అనేసరికల్లా రావణాసురుడు, మానవుడికి మహత్యాలు ఉండటమేమిటి, మానవుడికి మహత్యాలు ఉండవు, ఏదైనా మహిమ ఉంటే నాకు ఉండాలి, నేను త్రిలోకాలని నేను జయించాను, స్వర్గాన్ని నేను జయించేసాను, నవగ్రహాలు నా కాళ్ళ కింద ఉన్నాయి అనేసరికల్లా ఈవిడేమందంటే, రండి పైకి వెళ్దామని ఒక సౌధం పైకి తీసుకెళ్ళింది. పావురాలకి గింజలేస్తారు, పావురాలన్నీ తింటుంటే ఈవిడేమందంటే చప్పట్లు చచ్చి, లంకాధిపతి రావణాసురుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరెవరు మేత తినకండి, మేత తింటే మీ తల పగిలిపోతుంది అని చెప్పింది. పావురాలన్నీ టుకుటుకు తినేస్తున్నాయి, ఏమీ జరగలే అక్కడ. రాజానాడు, ఏమిటి పిచ్చా నీకు అని అడిగాడు రావణాసురుడు. కాదు, ఉండండి, చక్రవేణి మహారాజు ఆజ్ఞ, ఆజ్ఞ మీరి గింజ తిన్న వాళ్ళ తల విరిగిపోతుంది అని చెప్పింది. పావురాలన్నీ తినడం మానేసినాయి. ఒక పావురం చెవిటిది, దానికి వినపడదు, అది తెలియక ఒక గింజ పట్టుకుంది, దాని మెడ విరిగి చనిపోయింది. చూసారా, ఇది చక్రవేణుడి మహిమ, అతని గొప్పతనం ఇది అని చెప్పింది. చెప్తే రాజు ఒప్పుకోలేదు, రావణాసురుడు ఒప్పుకోలేదు. నేను నమ్మను, నువ్వేదో కనికట్టు చేశావు, చక్రవేణుడు మానవుడు, అతనికి ఇట్లాంటి ఘనత ఎలా ఉంటుంది, నాకే లేకపోతే అతనికి అసలు ఉండదు, నేను నమ్మనన్నాడు. అక్కడి నుంచి దిగెళ్ళిపోయాడు. సముద్ర తీరానికి వ్యాఖ్యాలకి వెళ్ళాడు. ఆ సముద్ర తీరంలో చక్రవేణుడి మంత్రి కనపడ్డాడు. ఏమి ఆలోచించుకున్నారు రావణాసుర అని అడిగాడు. నేను చచ్చినా ఇవ్వను అన్నాడు. సరే అని ఏం చేశాడు, ఇసుకలో రావణాసురుడిది లంకా నగరం ఉంది కదా, లంకా నగరాన్ని తయారు చేశాడు. 4 ప్రాకారాలు, 4 స్తంభాలు, 4 వైపులా తలుపులు పెట్టాడు, కోట కట్టాడు. ఇదే కదా మీ కోట అన్నాడు. అవును, ఇదే నా కోట తాలూకు ప్లాన్ అని రావణాసురుడు చెప్పాడు. ఈ మంత్రి ఏం చేశాడు, పక్కన నిలబడి, చక్రవేణు మహారాజు ఆజ్ఞ ప్రకారం నేను ఉత్తరం వైపు ఉన్న ప్రాకారాన్ని పడగొడుతున్నానని కాలుతో ఉత్తరం వైపు ప్రాకారపు గోడ కట్టాడు కదా, దాన్ని తన్నాడు. తనంగా ఈయన తన్నటం ఏమిటి, దీన్ని మట్టిదాన్ని ఇసుకని తన్నేసరికల్లా నిజంగానే ఉత్తరం వైపు ప్రాకారపు గోడ పగిలి కింద పడిపోయింది. ధన 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 పెద్ద చప్పుడు వచ్చింది. లంకిని బయట నుంచుని ఉంటుంది కదా, మహాప్రభు ఉత్తర వైపు ప్రాకారం పడిపోయిందని కేకలు పెట్టింది. సైనికులు పరిగెత్తుకొచ్చారు, ఉత్తర ప్రాకారం పడిపోయింది అని. ఎలా పడిపోయింది, శత్రువులు ఎవరు రాలా, ఎవ్వరూ లేరు, రావణాసురుడికి శత్రువులే లేరు, అతని మీదకి రాగలిగిన వాడు లేడప్పుడు, అంత బలవంతుడు లేడు, అసలు లేడు, ఎవరు, అందరికీ భయమే అతనంటే. తన్నేడు మంత్రి, ఏం పేరు చెప్పాడు, చక్రవేణి మహారాజు ఆజ్ఞ ప్రకారం ఉత్తర ద్వారాన్ని ఈ ప్రాకారాన్ని పడగొడుతున్నాను అని. అప్పుడు తెలుసుకున్నాడు నిజమే అని, నిజము ఇది. అప్పుడు ఆ మండోదరి కూడా పరిగెత్తుకుని, అందరు పరిగెత్తుకొచ్చేసారు, ఏదో జరిగిపోతుందని. అప్పుడు ఏం చేశాడంటే, ఒక పెద్ద బండి నిండా బంగారాన్ని పంపించాడు రావణాసురుడు కప్పంగా చక్రవేణుడికి. అప్పుడు అక్కడ ఏం జరిగిందో మంత్రి ఇదంతా చెప్పాడు.
ఇట్లా జరిగింది. అప్పుడు రావణాసురుడు బంగారం ఇచ్చాడు అనగానే రాణిగారు అంది, ఎందుకండి ఈ బంగారం మనకి? నాకు ఇప్పుడు తెలిసింది నిజమైన ఆభరణం ఏమిటో, వ్యక్తులకి ప్రవర్తనే. చక్రవేణుడు ప్రజల తాలూకు 1 రూపాయి కూడా తీసుకోడు. 1 రూపాయి కూడా తీసుకొని వాడి ఆజ్ఞ మేరకి ఇసుక కట్టడాన్ని కొడితే అసలు కట్టడం పడిపోతుంది. అతనికి ఆభరణం అవసరమా? అలాంటి వాడి ప్రజ్ఞకి ఆభరణాలు కావాలా? అక్కర్లేదు. పంపించేశారు వెనక్కి బంగారం. నాకు వద్దని చెప్పేసింది రాణిగారు. చక్రవేణుడి భార్యగా ఉండటమే నా జీవితానికి ఆభరణం. ఇలాంటి ప్రజ్ఞావంతుడు, ఇలాంటి అద్భుతమైన అమోఘమైన చరిత్ర కలిగిన వాడు, అద్భుతమైన ప్రవర్తన కలిగిన వాడు, ప్రపంచాన్ని ఎటు కావాలంటే అటు తిప్పగలిగే ప్రవర్తన ఉన్న భర్త ఉంటే ఆభరణాలు ఎందుకు? ఎంత తాత్కాలికమైనవి అవి. ఆమె గ్రహించింది. ఆ తర్వాత రావణాసురుడికి వెనక్కి పంపించేశారు. ఆ చక్రవేణుడు తన ఎన్నో వేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించి తర్వాత సశరీరంగా స్వర్గారోహణ చేసేట ఆయన, భార్యతో సహా. అద్భుతం. మంచి ప్రవర్తనే వ్యక్తులకి నిజమైన ఆభరణాలు. నీకు దుష్ప్రవర్తన ఉన్నప్పుడు, ఇతరులతో సరిగ్గా మాట్లాడలేవు, సరిగ్గా ప్రవర్తించలేవు, గ్రీడీగా ప్రవర్తిస్తావు, ఆభరణాలకు విలువేముంది? అందానికి విలువేముంది? అందంగా ఉన్నావు, చక్కగా అలంకరించుకున్నావు, చక్కటి బట్టలు, చక్కటి అలంకారాలు, బోళ్ళంత ఖరీదైన నగలు, నీకు మంచి మాట లేదు, మంచి ప్రవర్తన లేదు, ఉపయోగం లేదు కదా, ఏ ప్రయోజనము లేదు. ఇవి తాత్కాలికంగా ఫస్ట్ గ్లాన్స్కే బాగుంటాయి. గ్లాన్స్ కాదు, జ్ఞాపకంగా ఉండాలి నీ ప్రవర్తన ఇతరులకి. చాలా మంచి జ్ఞాపకంగా, ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత చక్కగా ప్రవర్తించారు, సహాయం ఎంత బాగా సహాయం చేయలేకపోయినా నేను చేయలేను అని ఎంత తీయగా చెప్పగలిగారు. దాన్నే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి సత్ప్రవర్తన ప్రతి వాళ్ళకి అవసరం. ఎంత అద్భుతమైన కథ రమ్మగారు కదండి. చాలా బాగుంది. సూపర్ అండి. నమస్తే. నమస్తే.